నమస్తే, అంతరార్థానికి స్వాగతం. తిరుపతికి రోజు వేలాది సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. వేలాది కాదు, ఒక్కో రోజు అయితే 1,00,000 దాకా వెళ్తుంటారు. ఆ వివరాల్లోకి వెళ్దాం. అయితే అక్కడ వెళ్ళే వారి ఏకైక ఆకాంక్ష ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని. ఎంతసేపు దర్శించుకోగలుగుతారు? ఒక సెకండ్ కాదు, ఆ సెకండ్లో ఒక భాగం మాత్రమే వాళ్ళు దర్శించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో అయితే ఏమవుతుందంటే, భక్తులు వరుసలో ఉన్నప్పుడు వారికంటే ముందున్న వారు వారికంటే ఎత్తుగా ఉండి వీరు తక్కువ ఎత్తున్నట్టయితే ఆ ఒక సెకండ్లో ఫ్రాక్షన్ అని అనుకుంటున్నామే, అంత మాత్రం కూడా దర్శించలేని పరిస్థితి అక్కడ ఉంటుంది. తిరుపతి దర్శనానికే ఇన్ని వేల మంది రోజు వెళ్తున్న వారు వారి ఆకాంక్షలను పూర్తి చేయడానికి అక్కడ తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇది ఏదో విమర్శ కోసము తిరుపతి దర్శనంలో ఇబ్బందులు ఉన్నాయని విమర్శించడం కాదు. అక్కడ కొన్ని సంస్కరణలు అవసరం ఉన్నాయి. సంస్కరణలు చేయాలి అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఏదో చెప్పాలి. అది ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఆ ఉన్నట్టుగా చెప్పినప్పుడు ఏ రకమైన మార్పులు అక్కడ తీసుకొని రావచ్చని చెప్పొచ్చు మనం. అయితే ఇక్కడ ఉన్న లొసుగుల విషయం మనం మాట్లాడుతున్న నిజమే, కానీ తిరుపతి గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన విషయాలు అనేకం ఉన్నాయి. అక్కడ సిబ్బంది, వాలంటీర్లు, అధికారులు అంతా కలిసి వాళ్ళు నిజంగా కూడా మనం ఎంతగానో మెచ్చుకోవాల్సినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. తర్వాత తిరుపతికి ఒక విశిష్టత, ఒక ప్రత్యేకత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, రిలీజియస్ ప్లేసెస్ ఏవైనా కూడా వాటిలో ఇది అగ్రగణ్యమైనది, మొదటిది. భక్తులు అంటుంటారు, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి అని. నిజంగా కూడా బ్రహ్మాండం అంటే మనం మొత్తం భూమండలం తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా తిరుపతి అంత విశిష్టమైన దేవాలయం మాత్రం లేదు. సరే, అతిపెద్ద దేవాలయం అని ఏం చెప్తారంటే యాంకర్ వాట్ కాంబోడియాలో ఉన్నటువంటి దేవాలయం ఉంది. 2వ సూర్యవర్మ 12వ శతాబ్దంలో అక్కడ కట్టించినటువంటిది. ఎందుకు అది పెద్దది? గిన్నిస్ బుక్లో ఉంది. 402 ఎకరాల విస్తీర్ణంలో ఆ దేవాలయం ఉంది. తిరుపతి దేవాలయం మనం చూసుకున్నట్టయితే 16 ఎకరాలు, 16.2 ఎకరాలు ఉంది అనేది అక్కడ కనిపిస్తుంది. ఈ ఎకరాలు కాదు, అక్కడ ఉంది. అట్లాగే ఆదాయం అంటారు. ఆదాయం రీత్యా చూసినా కూడా తిరుపతి కన్నా ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి దేవాలయాలు ఉన్నాయి. అమెరికాలో చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లేటర్ డే సెయింట్స్, అక్కడ వచ్చేటువంటి ఆదాయము తిరుపతి ఆదాయంతో పోలిస్తే ఎక్కువగా ఉంది. అంతకుముందు వాటికన్ సిటీలో కూడా ఉంది అని అనేవారు, కానీ దానికంటే ఎక్కువ తిరుపతి ఆదాయం ఉంది. ఆదాయ రీత్యా చూస్తే ఇంకో దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అయినప్పుడు తిరుపతి విశిష్టత తిరుపతిదే. ఆదాయం ఒకటే చూసినట్టయితే ఆదాయం కాదు, సంపద చూస్తే మనం అమెరికా దాకా వెళ్ళాల్సినటువంటి పని లేదు. కేరళలోని పద్మనాభ స్వామి దేవాలయంలో దొరికిన గుప్త నిధులు చూస్తే $1.2 ట్రిలియన్ అంత పెద్ద మొత్తంలో ఉంది. ఆ స్థాయిలో తిరుపతికి ఉన్నటువంటి ఆస్తులు లేవు. కనుక మరి తిరుపతి దేవాలయం వాటితో పోలిస్తే కనుక తక్కువ అనడానికి ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే ఇక్కడ ఏకైక విషయం, రోజు తిరుపతి దేవస్థానం వాళ్ళే తెలియజేస్తున్నారు 70 నుంచి 80 వేల మంది దాకా తిరుపతికి వస్తున్నారని. ఈ తిరుపతిలో చేసేటువంటి లడ్డూలండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందినవి. వాటికి పేటెంట్ కూడా ఉంది. జాగ్రఫికల్ ఇండికేషన్ అంటారు తిరుపతి లడ్డు. ఆ తిరుపతి లడ్డూలు రోజు ఎన్ని తయారు చేస్తాయి తెలుసా? 3 లక్షల లడ్డూలు. అట్లాగే తిరుపతికి వెళ్ళినటువంటి భక్తులకు రోజు 65,000 నుండి 75,000 భోజనాలు. మాతృశ్రీ తరిగొండ అన్నమాంబ నిత్య అన్నప్రసాద కాంప్లెక్స్, అక్కడ 15 గంటలు ఆ వంటశాలలో పనిచేసే కార్మికులు పనిచేస్తూనే ఉంటారు. ఇన్ని వేల మంది తిరుపతికి వస్తుంటే అక్కడి పరిశుభ్రత, వారి రక్షణ, ఏ రకమైన సమస్యలు వాళ్ళకి లేకుండా చూడడము, వాళ్ళ వసతి, ఇది మాత్రము టిటిడి యాజమాన్యాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సినటువంటి అంశం. ఎప్పటిది తిరుపతి దేవాలయం? ఇక్కడ తిరుపతి గురించి మనం మాట్లాడేటప్పుడు కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయి, కొన్ని పౌరాణిక ఆధారాలు, స్థల పురాణాలు అని చెప్పేది. తిరుపతి జిల్లాకు సంబంధించి ఆ ప్రభుత్వ సైటు వివరాల్లో కనుక మీరు చూస్తే ఈ తిరుపతి దేవాలయాన్ని నిర్మించింది తొండమాన్ చక్రవర్తి. ఎవరు తొండమాన్ చక్రవర్తి? ఆకాశరాజు సోదరుడు. ఇంకా కొంతమంది చెప్పేది క్రీస్తు శకం 300 ఈ తిరుపతి నిర్మాణం ప్రారంభమై అది ఎన్నో ఏళ్ళు నడిచిందని. తర్వాత మన తిరుమల దేవస్థానం సైట్లో చూస్తే ఇది 5,000 ఏళ్ల కింద
ఏర్పడ్డది, జరిగింది అని చెప్తారు. సరే, పౌరాణిక విషయాలు ఏమున్నా కూడా ఇది తిరుపతి దేవస్థానము మనకు 7వ శతాబ్దము ద్రవిడ దేవాలయాల పద్ధతిలో ఉంది నిర్మాణం. శిఖరాలు, తర్వాత మంటపాలు ఇవి ఉంటాయి కదా, ఆ పద్ధతిలో ఉన్నటువంటిది. తర్వాత మనకు చారిత్రక ఆధారాలు 9వ శతాబ్దంలో పల్లవ రాజులు, తర్వాత 14-15 శతాబ్దంలో విజయనగర రాజులు తిరుపతి దేవాలయానికి సంబంధించి కొంత నిర్మాణాలు, అక్కడ సేవ చేసిన సంగతి అక్కడ చరిత్ర చెప్తున్నది. ఈ తిరుపతి దేవస్థానం సైట్లోనే ఉన్న మరో విషయం ఏంటంటే, ఇది శేషాచలంలో ఉన్నటువంటిది. శేషాచల పర్వతం, శేషాచలము తూర్పు కనుమల పంక్తిలోనిది. తూర్పు కనుమలు ఎప్పుడు ఏర్పడ్డాయి? 54 కోట్ల సంవత్సరాలకు పూర్వం. 54 కోట్ల సంవత్సరాల అని చెప్పడం లే, అంతకు పూర్వం 540 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఏర్పడ్డట్టు కనుమలు కనుక దీని ప్రాచీనత అంత గొప్పగా ఉంది. అయితే ఇక్కడ ఈ భక్తుల నమ్మకాలను కాపాడుతూ రోజు 60 నుంచి 80 వేల మందికి సేవలు అందిస్తూ తిరుపతి సిబ్బందిని మరోసారి మనము ప్రశంసించాల్సి ఉంది. ఇక మనము ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ప్రధానంగా మనం ముందే అనుకున్నాం, అక్కడికి వెళ్ళడం దర్శనం. ఆ దర్శనం కోసం ఇబ్బందులు జరుగుతున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ముందు ఆ కారణము చూద్దాం. 60 నుంచి 80 వేల మంది దర్శిస్తారని చెప్తున్నారు. 18 నుంచి 20 గంటల దాకా ఈ దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని సందర్భాల బ్రహ్మోత్సవాలు అట్లాంటప్పుడైతే 1,00,000 మందికి పైగా వస్తుంటారు అనే విషయం చరవడమే. అయితే మరి ఉన్న సమయం ఎంత? రోజుకి 24 గంటలే ఉంటుంది కదా, దాంట్లో అతి ఎక్కువగా 20 గంటలే కేటాయించండి అనుకుందాం. రోజు 20 గంటలు కేటాయిస్తే 20 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయండి? గంటకు 60 నిమిషాలు కదా, 1200 నిమిషాలు. ఈ 1200 నిమిషాలు మనం సెకండ్లలోకి చేస్తే 1200 × 60 సెకండ్లు అంటే 72,000 సెకండ్లు. 72,000 సెకండ్లు 80,000 మంది దర్శించాలి. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక్కళ్ళు కూడా ఒక సెకండ్ దొరకడం లేదు అనేది అర్థమవుతుంది కదా. ఇక్కడ ఎంత దొరుకుతుంది? ఇట్లా మనం కరెక్ట్గా నిరంతరం ఒక్క నిమిషం కూడా మనం ఆగలేదు. ఆ రకంగా చేస్తే 0.9 సెకండ్ లిప్త కాలం లోపలే దర్శనం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి, అది సమయం. అయితే ఇక్కడ విఐపీలు, ప్రోటోకాల్ దర్శనాలు, పెద్దలు, ఇక్కడి నుంచి మనం చేయాల్సినటువంటి పరిశీలన, విమర్శన అనండి, మరి ఇంకొకటనండి. తిరుపతికి వెళ్ళే వాళ్ళు ఎవరు? భక్తులు. ఎవరు? దేవుడి పైన నమ్మకం ఉన్నవాళ్ళ, లేనివాళ్ళ? ఉన్నవాళ్ళు. లేనివాళ్ళు నాస్తికులు. వెళ్ళాల్సిన పని లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఆస్తికులు, నాస్తికులు, ఆ చర్చ కోసం ఈ వీడియో కాదు, అది వారి ఇష్టం. మరి వాళ్ళు నాస్తికులైనప్పుడు దేవాలయానికి వెళ్ళాల్సిన పని లేదు. ఆస్తికులైనప్పుడు ఒక్క విషయం వీళ్ళు గుర్తుంచుకోవాలి. దేవుడి ముందు అందరం సమానం అనేటిది నమ్ముతున్నారా, నమ్మడం లేదా? ఖచ్చితంగా నమ్ముతున్నామని మాటల్లో చెప్తారు వాళ్ళు. ఎట్లా? ఇప్పుడు అన్నమయ్య గురించి చెప్తారు. అన్నమయ్యనే రాసింది అందరూ సమానులు, ఏ కులజుడు అయితేనేమి, ఎవరైతేనేమి, రోజు మనకు చెవుల్లో వినిపిస్తారే, అది నమ్ముతున్నట్టు చెప్తారే అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులు. మహాత్మా గాంధీకి నచ్చిన ఒక భజన ఉంది, వైష్ణవ జనతో తేనే కహేజే. కవి నరసింహ మెహతా 400-500 ఏళ్ల కింద ఇంత ఉదాత్తమైన భావన ఈ మనిషికి ఎట్లా వచ్చిందని అనిపించింది చదివినప్పుడు నాకు. దాని గురించి ఇప్పుడు ఎందుకు అని అంటే, మనకు అన్నమయ్య చెప్పిన ఈ ఏ కులజుడైనా అనేది ఆ రెండు నాకు ఒకలాగా అనిపించింది. సరే, నాకు తోచిన విధంగా ఇది గుజరాతీలో ఉంది కాబట్టి కొంత తర్జుమా కూడా చేద్దామని అనిపించింది. మీకు కనుక ఇంట్రెస్ట్ అనిపిస్తే ఈ తర్జుమాను ఒకసారి చదవండి. అయితే ఇంత నమ్ముతున్నటువంటి వారు, నేను అవును పెద్దల గురించి, ధనికుల గురించి, సెలబ్రిటీస్ గురించి, మంత్రుల గురించి, ఎవరెవరికైతే ప్రత్యేక హక్కులుండి తిరుపతి దేవుడిని శీఘ్రంగా దర్శించుకోగలవారు ఉన్నారో, బ్రేక్ దర్శనం అంటే వీళ్ళందరినీ ఆపేసి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు. ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక్క నిమిషం మీరు దర్శిస్తున్నారు అంటే ఆ ఒక్క నిమిషంలో ఎంతమంది సాధారణ ప్రజలు ఈ సర్వదర్శనంలో వైకుంఠం కాంప్లెక్స్ ద్వారా దర్శించేవాళ్ళు ఎంతమంది? ఇందాకే అనుకున్నాం కదా, 0.9 సెకండ్ ఒక్కొక్కళ్ళకి దొరికేది. ఒక్క నిమిషంలో, ఒక్క గంటలో లెక్కేసుకోండి ఎన్ని వందల మంది, వేల మందికి అసౌకర్యము. మీరు ఎంత ఎక్కువ సమయం అక్కడ వెచ్చిస్తే అంత జరుగుతుంది. అయితే సమానులు అని అనుకున్నప్పుడు పెద్దలు ఆలోచించాలి. మరి ఎట్లా దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది భక్తులే కనుక వారు, తిరుపతి నిర్వాహకులు, అధికారులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ. అట్లాగే మరి తిరుపతి నిర్వహణలో కొన్ని మార్పులు చేసి నాకు అనిపించింది దీని మీద ఏ రకమైన మార్పులు చేయొచ్చు అని. ట్రావెలేటర్స్, మూవింగ్ వాక్ వేస్ లాంటివి ఏమన్నా నిర్మించవచ్చునా?
గతంలో కూడా దీనిపైన ఆలోచన వచ్చినట్టుంది. కొందరు పెద్దలు నిపుణులను సంప్రదించాను నేను. ప్రత్యేకించి మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారు, నేను వారి పేరు చెప్పాలి ఇక్కడ. సంబరాజు శ్రీదేవి గారు ఒక మెకానికల్ ఇంజనీర్, తెలంగాణ రోడ్డు ట్రాన్స్పోర్ట్ సంస్థ TSRTCలో ఉన్నతాధికారిగా ఉన్నారు, రీజనల్ మేనేజర్ నల్లగొండలో. అట్లాగే అదే సంస్థలో పనిచేస్తున్న ఇంకొక అధికారి డి సురేందర్, ఈయన సూర్యాపేటలో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డిపో మేనేజర్గా పనిచేస్తున్నారు. వీరు ఇంకా కొంతమంది మిత్రులను కలిసి ఒక ట్రావెలేటర్ లోపల ఉంటే ఎట్లా ఉంటుంది, భక్తులు వెళ్ళి కొందరు ఎత్తు ఎక్కువగా ఉన్నవారు, తక్కువగా ఉన్నవారు, తర్వాత దర్శించడానికి వీలు లేకుండా ఉండడము, తర్వాత ఇన్ని గంటలు 18 గంటలు 16 గంటలు అంటే దివారాత్రాలు తిరుపతిలో వేచి దర్శనాని కోసం చూస్తుంటారే, మరి వాటి కోసం అట్లా నిలబడకుండా ఏమైనా చేయడానికి వీలుందా అంటే వారు రూపొందించి ఇచ్చినటువంటిది. అంటే ఇక్కడ ఈ తిరుపతికి సంబంధించి దాని ప్రాచీనత, హెరిటేజు, ఇది కాకుండా ఆగమశాస్త్ర పండితులు వాళ్ళు కదా అక్కడ నిర్ణయాలు తీసుకునేది. ఆగమశాస్త్రం అంటే ఈ వైష్ణవ దేవాలయాల నిర్వహణల గురించి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు, దాని ప్రకారం. కనుక ఇవన్నీ ఆలోచించి ఇది సాధ్యమా అసాధ్యమనేది చూడాలి. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇట్లా భక్తులు కనీసం గర్భగృహం దారికి కూడా వెళ్లకుండా వెళ్ళిపోవడము, రోజు 70-80 వేల మందికి సెకండ్లో ఒక భాగం కూడా దర్శనం ఉండకుండా ఉండడము, దానికి ఏం చేయాలి? ఒకటి రెగ్యులేషన్ మనం అనుకున్నాము, విఐపీల రెగ్యులేషన్, వారు స్వతహాగా అనుకోవడము, వారు దర్శనం చేస్తున్న సమయంలోనే ముందు వరుసలో వీళ్ళు వెళ్తుంటే వెనుక వరుసలో మరి అక్కడ వారి శాస్త్రాలు కనుక అంగీకరిస్తే కొంచెం రేజ్డ్ ప్లాట్ఫామ్ పైన నిలబడి వీరు దర్శించుకునేది వీరి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ దర్శించుకోవాలి అవకాశం చేయాలంటే ఇక్కడ నేను వారి భద్రత విషయం కానీ లేకపోతే వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకూడదని నేను అనడం లేదు. కానీ దానికి పరిధులు ఉండాలి. అది దేవుడు అంటున్నారు, భక్తులు అంటున్నారు కనుక మరీ చెప్తున్నా, వారు ఆలోచించాలి ఇతరులకు అసౌకర్యం కలగకుండా. ఒకటి. 2, ఇట్లాంటి ట్రావెలేటర్స్ పెట్టడం ఏమైనా వీలుందా అనేది చూడాలి. తర్వాత కొన్ని దేవాలయాల్లో ఎస్కలేటర్స్, మనము ఈ మధ్యనే వార్తల్లో జాకు టెంపుల్ హిమాచల్ ప్రదేశ్లో అది చూడండి, వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. పార్కింగ్ లాట్ నుంచి దేవాలయం వరకు వెళ్తుంది. ఇక్కడ ఇట్లాంటి సాంకేతికతను ఉపయోగించుకొని భక్తులకు ఇబ్బంది కలగకుండా, అంటే నేను సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా అనేది మన ధ్యేయం. ఎందుకంటే మన వాళ్ళు చెప్పేది మానవ సేవే మాధవ సేవ అని కూడా చెప్తుంటారు కదా, కానీ చేతల్లో కూడా చూపించాలి. కొన్ని సందర్భాల్లో కొంత ఆశ్చర్యకరంగా బాధాకరంగా ఉంది. నేను ఈ విషయంలో పేర్లు చెప్తే బాగుండదు. ఒక మహాపండితుడు, ఆయనకు ప్రశ్న, మీరేమో వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు, వాళ్ళు 18 గంటలు రాత్రి బావుళ్ళు వేచి ఉండి దర్శనం దొరకడం లేదు, వాళ్ళ మనసు చివుక్కు అన్నదా మీరు వెళ్తుంటే? వారు చెప్పిన సమాధానం ఎక్కువ మంది చెప్తున్నారు, ఇట్లా ఆయన ఒక్కరే కాదు, ఇది పూర్వజన్మ సుకృతము, మన కర్మను బట్టి ఉంటుంది, మా కర్మ అట్లా ఉంది కాబట్టి మేము సుకృతం చేసుకున్నాం కనుక రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతరత్ర అందరూ కూడా ఎవరెవరికైతే అక్కడ వెళ్ళడానికి అవకాశం ప్రత్యేకంగా ఉందో వాళ్ళంతా సుకృతం చేసుకున్నారు కనుక వారికి అవకాశం దొరుకుతుంది. మీ పూర్వజన్మలో మీరు చేసుకున్న మీ కర్మ వల్ల మీకు దొరకడం లేదని నచ్చజెప్పడం ప్రయత్నం. ఇట్లా నచ్చజెప్పడం కాదు, ఇట్లాంటి వాదనలు చేసి వాడు మాట్లాడకుండా చేయడం అనేది కాదు. ఇక్కడ నమ్మి వెళ్తున్నారు, వాళ్ళు నమ్మి వెళ్తున్నారు కనుక మీరు వాళ్ళు మానవులు అనే విషయాన్ని నమ్మి ఈ మార్పులు తేవడానికి ముందు మనకు మనసులో ఆలోచన రావాలి. ఆలోచన రావడం లేదంటారా మీరు అనొచ్చు, కానీ అక్కడ ఆచరణలో ఏం కనిపిస్తుంది మనకు, ఇది చేయొచ్చు. తర్వాత శాస్త్ర సాంకేతికను కూడా మనం ఊరికే చర్చించకుండానే ఆగమ శాస్త్రజ్ఞులు అంగీకరించరు అని అనకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు 5000 ఏళ్ల పురాతనమైంది, అంతకుముందుది అని చెప్తున్నామే. అప్పట్లో బస్సులేం లేవు, రైళ్ళు ఏం లేవు, కంప్యూటర్లు ఏం లేవు, ఈ గడియారాలు మనం అందరం పెట్టుకొని ఉండే అవన్నీ ఏం లేవు. శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకోవద్దు అని ఆగమ పండితులు ఎవరు చెప్పలేదు. ఒకవేళ చెప్తే తిరుపతి దాకా విమానాలకి కూడా వెళ్ళడానికి వీలుండదు, అది తప్పు అని అంటే అట్లా ఉండదు. కనుక ఈ భక్తులు, వేలాది లక్షలాది భక్తులు నీ కేంద్ర బిందువుగా వారికి ఏ రకంగా చేయొచ్చు అని ఆలోచించాలి. కొంత వ్యయం చేయడానికి కూడా తిరుపతికి ప్రభుత్వం ఇవ్వాల్సిన పని లేదు. మనం ఇందాక అనుకున్నాం కదా తిరుపతి ఆదాయం బాగానే ఉంటుందని. తిరుపతి నెట్వర్త్ అంచనా ఇంకొంచెం ఇటు అటుగా ఉండొచ్చు, ఇంకెక్కువనే ఉందో ఏమో. ఈ సంవత్సరం 2.5 లక్షల రూపాయలు, అంటే
$30 బిలియన్ సమానం. తర్వాత హుండీ ఆదాయం తిరుపతిలో ఈ సంవత్సరం అంచనా 1611 కోట్లు, 1600 కోట్లకు పైబడి ఉంది. తిరుపతిలో సమకూరిన సంపద ఆదాయం పెట్టుబడి పెట్టడం వల్ల ఒక్క సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ 1167 కోట్లు. తిరుపతి ప్రసాదాల అమ్మకాల వల్ల 600 కోట్ల రూపాయలు. తిరుపతి విశిష్టతలో ఉన్నటువంటి అంశాలు ఈ ప్రాచీనత, ఇంతమంది భక్తులు రావడమే ప్రధానమైంది కాకుండా ఇంత ఆదాయం వస్తుంది. తిరుపతికి వెళ్ళినటువంటి భక్తులు తమ తల వెంట్రుకలను అర్పిస్తారు. వీటి వల్ల తిరుపతికి సాలిన 126 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. అంటే ఎవరు అనలేదు ఈ చేయాల్సిన వ్యయం గురించి. ఈ భక్తులకు కావాల్సిన సౌకర్యాలు భక్తులే ఇస్తున్నట్టు లెక్క. డబ్బులు ఉన్నాయి, ఆలోచన రాలేదని అనను. అది కొంత ఇప్పుడు ప్రత్యేకించి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంస్కరణలు తిరుపతిలోనే తెస్తామన్న మాట కూడా మనం విన్నాము. నేను ప్రత్యక్షంగా దానికోసం ఏం చెప్పడం లేదు. కాకపోతే భక్తులు ఏళ్లుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ దర్శనంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, దాన్ని చేయడానికి క్లుప్తంగా మరోసారి చెప్పాలంటే మూవింగ్ వాక్వేస్ గురించి ఆలోచించండి ట్రావెలేటర్స్. ఈ విఐపీల దర్శనాలు క్రమబద్ధీకరించి వారితో మాట్లాడండి. ముందు దేవుడి ముందు అందరు సమానమైనటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చేటట్టు చేయండి. దాని తర్వాత రోజు 60,000 80,000 దర్శనానికి అవకాశం కల్పిస్తున్నామనే మాటకు బదులుగా ఎంతమందికి అవకాశం కలిగించగలుగుతారో, మళ్ళీ శాస్త్ర సాంకేతికతను ఉపయోగించుకొని రోజు ఎంతమందికి సౌకర్యంగా దర్శనం కలిగిస్తారో నిర్ణయించి ముందుగానే అంతమందిని తిరుమలకు అనుమతించి నిర్దిష్ట సమయంలో ఈ గంటలో వీరు, ఈ 2 గంటల్లో వీరు అని ఎక్కువ కాలము, అతి ఎక్కువగా ఎంతకాలం వారు క్యూ కాంప్లెక్స్లలో ఉండొచ్చు. దానికి తోడుగా కష్టం లేకుండా మనము ఈ ట్రావెలేటర్లను ఏ మేరకు, ఒకవేళ దేవాలయం లోపలికి అవి తీసుకొని పోవడం కష్టమైతే ఎక్కడి వరకు, దేవాలయంలో అనుమతించి అక్కడ వీలుండి మహాద్వారాన్ని మార్పు చేయడానికి వీలు లేదు అట్లాంటివి చెప్తున్నారు. అవన్నీ చూసుకొని చేయగలిగితే లోపలకు కూడా ట్రావెలేటర్స్ పెట్టగలిగి దర్శనం ఇంకా సౌకర్యంగా ఉండేటట్టు చేసి, ఇన్ని గంటలు మనుషులండి, ఇన్ని గంటలు 18 గంటలు వేచి ఉండడము, నిలబడము, రకరకాల వయసుల వారు, దానికి అనేక ప్రయత్నాలు తిరుపతి చేస్తుంది. ఎన్ఆర్ఐలకు ఈ రకంగా అని, డబ్బులు కట్టించడం ఇట్లా అని, తర్వాత దివ్యాంగులకు అని, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. ఎంత చేసినా కూడా గంటలు తరబడక నిలబడాల్సి వస్తుంది. తిరుపతి సందర్శించి వెంకటేశ్వర స్వామిని సందర్శించుకోవాలనే ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండేటట్టుగా ముందు ఆలోచన మనసులోకి తెచ్చుకొని, తిరుపతికి వెళుతూనే ఎంత పెద్దవారైనా అందరూ సమానం అనేటువంటి భావన. కాకపోతే వాళ్ళ సెక్యూరిటీ విషయంలో తీసుకునే శ్రద్ధ తీసుకోండి. మిగతా విషయాల్లో మనుషులందరూ సమానం అనేది అంగీకరిస్తారా లేదా ఆలోచించండి. ఇట్లా ఆలోచిస్తే మార్పులు తేవడం సాధ్యమవుతుంది. తిరుపతి దర్శనము సులభమవుతుంది. తిరుపతి వెళ్ళి వచ్చిన వారి ప్రధాన లక్ష్యం నెరవేరినట్టుగా, దర్శనం వారికి సంతృప్తికరంగా జరిగినట్టుగా భావించి బయటికి వస్తారు. ఈ సూచనలను తిరుమల తిరుపతి దేవస్థానం వారు పరిగణనలోకి తీసుకుంటారని, అట్లాగే ప్రభుత్వం కూడా పరిశీలించి కావలసిన అనుమతులు ఇస్తుందని, సంబంధించిన వారంతా కూడా ఆలోచిస్తారని, భక్తుల కోసం కనుక వారి సలహాలు సూచనలను కూడా తెలుసుకొని విస్తృతంగా చర్చించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని తిరుపతి నిర్వాహకులకు అంతరార్థం నివేదన. ఈ వీడియో ఇంత ఓపికగా చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీ సలహాలు సూచనలు వీడియో దిగువన కామెంట్స్ బాక్స్లో రాయండి. తర్వాత ఈ ఛానల్ని ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అది ఉచితమే, కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం మూలాన ఎక్కువ మందికి ఇది చేరుతుంది. ఇట్లాంటి అనేక వీడియోలు మీకు తరచుగా సమర్పించే వీలు నాకు కలుగుతుంది. దాన్ని మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది. ధన్యవాదాలు.